హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్స్లో చేసేటటువంటి వంకాయ శనగపప్పు కూర చాలా బాగుంటుందండి. ఈ వంకాయ శనగపప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నము చపాతీ రెండింటిలో కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ వంకాయ శనగపప్పు కూరనైతే చేసేసుకోవచ్చండి 10 నిమిషాల్లో. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా వంకాయలనైతే ఇలా ఒక 1/2 కేజీ వరకు వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ వంకాయల్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలండి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయ రంగు అనేది మారదు, అలానే చేదు కూడా రాదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా మీడియం సైజు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, దీనిలోకి ఒక 2 మీడియం సైజ్ టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని టమాటీలో వేసేసి ఈ టమాటీలతో పాటు శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది. ఇలా మూత అనేది పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే టమాటీలు అనేది కాస్త మగ్గుతాయి, అలానే శనగపప్పు కూడా కొంచెం ఉడుకుతుంది. ఇందులోకి మనం ముందుగా నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ వంకాయ ముక్కలు అన్నింటినీ కూడా ఈ ఉల్లిపాయ టమాటీ వాటిల్లో వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు ముందే వేసేసుకోవాలి. ఇలా వంకాయలోకి ముందే పసుపు ఉప్పు వేయడం వల్ల వంకాయ అనేది చేదు రాకుండా కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వంకాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఇంకా వంకాయలను అయితే మగ్గించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి వంకాయలను అయితే మగ్గించుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ వంకాయ కూరలోకి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఈ వంకాయ శనగపప్పు కూరలోకి కారం మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలానే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత నీళ్లు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఒక 50% ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసుకొని ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ విధంగా చక్కగా వంకాయ శనగపప్పు కూర అయితే అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వంకాయ శనగపప్పు కూర అనేది చక్కగా అయిపోయి ఉంటుందండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, కాస్త కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా ఈ వంకాయ శనగపప్పు కూర అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. దీనిని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీ బిర్యానీ దేనిలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.